తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ముల దగ్గర నుంచి, అక్క చెల్లెల దగ్గర నుంచి, కజిన్స్ దగ్గర నుంచి కూడా, సోదర లాంటి రిలేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఒక రకమైన సహాయ సహకారాలు రావడంతో పాటు ఒక కీలకమైన వార్త కూడా మీరు అందుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులను యథాశక్తి కొంచెం 100 గ్రాముల దగ్గర నుంచి మీ స్థాయిని బట్టి ఎంతైనా సరే దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక లాభాలు, ఆస్తి విషయంలో శుభము అంటే కలిసి వచ్చే అవకాశం అనమాట. మీరు కోర్టుల్లో ఉన్నా కానీ, అదే పనిగా ఎక్కువ వాయిదాలు పడడం కానీ, ఎంతకీ తెగుబాటు జరగకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా గతంలో మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే కనుక కోర్టు సంబంధిత కానీ, స్థిరచరాస్తులు కానీ ఈరోజు మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగాను, మీకు అనుకూలంగా ఉండేటట్టుగాను, శుభవార్తలు వినేటట్టుగాను గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేదు. అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామికం, రాజకీయము, వ్యవసాయదారులకు, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఆస్తి లాభాలు, ధన లాభాలు, తర్వాత కోర్టు పరంగా లాభాలు, అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. ఏదైనా మీరు కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా ఏదైనా చెయ్యాలన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. దసరా నవరాత్రులు కాబట్టి ఎటువంటి ముహూర్తాలు చూడక్కర్లేదు, ఎటువంటి మంచి చెడులు కూడా మీరు చూసుకోక్కర్లేదు. తక్షణమే చేసుకున్నట్టయితే ఈ 11 రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేపట్టుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. కానీ ఒక్క మాట, మీరు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఆ తల్లిని తలుచుకొని ఆలయ దర్శనం చేసుకుని చేసినట్టయితే కనుక మరిన్ని విజయాలు చేకూరే అవకాశం ఉంది. పరిహారము, ఈ చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక సర్పదేవతలకు పాలు పోసే ప్రయత్నం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యంగా ఏ పనైనా చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు యోగిస్తాయి, ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. దీంతో పాటుగా క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనం కూడా గోచరిస్తోంది. మీరున్న రంగంలో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆయా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ మహావిష్ణువుకి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ తులసి దళాలతో 108 దళాలు కానీ, అవి దొరకని పక్షంలో 54 కానీ, అది కూడా దొరకని పక్షంలో 27 దళాలతో విష్ణుమూర్తిని కనుక మీరు పూజ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే.